నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవల్లోని 8వ భాగాన్ని విందామా? ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజరు, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. శాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు ఆయన గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డస్సిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి అన్నారు. 10 గంటలు అవుతోంది బాబుగారు. వంట మనిషి వెళ్ళిపోయాడు. శాయన్న ఏ మూలున్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకు అలా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కళకళలాడుతుందేమో గిరిజ. ఈ రోజుల్లో అందరూ 1, 2 కంటే పిల్లలు వద్దు అనుకుంటారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే భారం, పోషించగలిగిన వాళ్ళకి ఏమి ఇబ్బంది? 4 పిల్లలున్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్టుగా ఉంది ఆ ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకోమ్మా, నాకు నిద్ర వస్తోంది అన్నారు. గిరిజ బయటకు వచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అది భయోత్పాతం కలిగించేట్టుగా ఉంది, కానీ విశ్రాంతి గొలిపేట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైట్ వేసింది. ఒక్క క్షణం అలాగే నిలబడింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్క నలిగిపోయి ముడతలు పడింది. గిరిజ వెళ్ళి పక్కని సరిచేసింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చందు పెదవులు అమృతం కురిపించినట్టుగా అంటున్న ఆ మాటలకి అర్హురాలైన ఆ అదృష్టవంతురాలెవరు? చందు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? గిరిజ లైట్ తీసొచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చి వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తలనూనె సువాసనలో ఆ దిండుకి ఇంకా పట్టున్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తోంది. గిరిజ వెల్లకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుకి ప్రేమించడం అంటే ఏమిటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారైనాయి. అయితే తను భావిస్తున్నట్లు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలతనిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదకు వంగి అంటున్నాడు, గిరిజ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లినాయి. కొద్దిసేపు అయిన తర్వాత గిరిజకి మళ్ళీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లగా తెల్లవారిన తర్వాత శాయన్న తలుపులు బాదుతుంటే మెలకు వచ్చింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, లేవండి, చప్పున రండి. గిరిజ లేచి కూర్చుంది. వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా శాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. అమ్మాయి గారు, అయ్యగారు, డాక్టర్ గారికి చప్పున ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకొచ్చింది కిందికి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూల్ మీద ఉంది. తల కాస్త పక్కకు వాల్చి ఉంది. కుడి చెయ్యి మాత్రం చాచుకున్నట్టుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదు. గబగబా పరుగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరొచ్చినా ప్రయోజనం లేదు. శాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు. 15 గంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడు అన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదు అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన, భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. శాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందును పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికొచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకు ఒక్కళ్ళూ తెలియదు. మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చునున్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెప్తున్నారు. అతను స్తబ్దుడైనట్టున్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవి అతనికి వినపడటం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతోంది. శేషారత్నం వెంటుండి చందు చేత చేయిస్తున్నాడు.
గిరిజ పైకి డాబా మీదకొచ్చి కూర్చుంది. గంటలైనాయి. అక్కడికి ఎవరూ రాలేదు. అసలు ఎవరికీ గిరిజ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తు లేనట్టుగా మర్చిపోయారు. సాయంత్రం అయింది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ, ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తోంది. వాళ్ళందరూ కిందుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇది బాగుంటుందా అన్నాడు అతను. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయినాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందు చేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కనీ విని ఎరుగనంత ఘనంగా జరిపించాడు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడ తీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13వ రోజున శేషారత్నం చందుకు చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వు ఒక్కసారి నా ఆఫీస్కు రా, నీతో మాట్లాడాలి, పనుంది. సాయంత్రం చందు వెళ్ళేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే రా, నువ్వు వస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళాడు. కూర్చో అన్నాడు ఆయన. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషారత్నం వెళ్ళి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడుగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య వ్రాసిన వీలునామా. నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కు వాలి వింటున్నాడు. చివర్లో ఆయన వ్రాసిన వీలునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితం అయినటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తూ చందు, గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకు కానీ గిరిజకు కానీ ఆస్తి అనుభవించటమే మినహా దాన విక్రయాది అధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే సర్వాధికారాలు గిరిజకున్నాయి. గిరిజ, చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్ సెన్స్! ఇది తాతయ్య వ్రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలో నుంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే వ్రాయించి రిజిస్టర్ చేసిన విల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయం ఏముంది? నీ జరుగుబాటుకి లోటేం లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశారు. మై గాడ్! నన్ను గిరిజ కొంగుకు ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేసి వెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ గారిని దేవిరించాలి నేను. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలు కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్లైన ఆ అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది ఆ అమ్మాయి చేసిన మోసం కాదు. చందు, అసలు ఈ విల్లు గురించే గిరిజకి తెలీదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించుంటుంది. అన్యాయంగా మాట్లాడకు. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా వ్రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీలు వేసిన కవర్ ఇచ్చారు. చందు దాన్ని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది: చందు, విల్లు ఇలా వ్రాసానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికను నువ్వు తప్పక తీరుస్తావనే నమ్ముతాను. నా జీవితం ఎప్పుడు రైలు ఎక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుండడం లేదు. మృత్యువు ఏ మంచం కింద పొంచి ఉందో, నన్ను ఎప్పుడు కబళించి వేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకేం దిగుల్లేదు. చందు, నేను గిరిజన్ని భారీగా చేయటంలో సరైన ఎన్నికనే చేశానని అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు, గిరిజ అరమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోండి. వంశగౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడటంలో బాగానే తర్ఫీదిచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జనన మరణాలంటే ఏమిట్రా?
చిరిగి మాసిన చొక్కా లాంటి ఈ జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవడమేగా. దీనికి దానికి మధ్య ఉన్న వ్యవధి నవమాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతులలో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలనుంది. అప్పుడు నాకు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెప్తావేమో. ఈ ఊహ ఎంతో బాగుంది కదూ. మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తోంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించకు. ఇది నా ఆఖరి కోరిక. బాగా గుర్తుపెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పై పెదవి క్రింద పంటితో నొక్కిపట్టి ఆ ఉత్తరం మడత పెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒక్కటేరా, నువ్వు భార్యా పిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే ఉంది కానీ ఏమిట్రా, రోజీకి ఆ వాగ్దానం చేయకపోతే తప్పకుండా అలాగే చేసేవాడిని. ఆ పేరు వినగానే శేషరత్నం ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవడమా? అతను ఒకసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తొస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా త్రాగాను. రోజీ అంటూనే ఉంది, ఈరోజు నువ్వు నా ప్రాణం తీసేట్టున్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్ళుగా మారి మళ్ళీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకొస్తే ఆయన చూపే ప్రేమకి నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. వేళ్లతో కళ్ళ మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషరత్నం లేచి వచ్చాడు. చందు భుజం మీద చేయి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంతకాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదు అంకుల్. నిన్ను నువ్వు ఇలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చేయాలి. చందు చివుక్కున వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఓటర్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను రోజీకి మృత్యుముఖంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను. చందు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డు ఎందుకు రావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరకు తీసుకోవడం ఎలా? అదుగో, నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్ళిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్ళి వేరు. నన్ను చూడు, నా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతోంది. నా భార్యను నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్ళే కాదు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చెల్లున కొరడా దెబ్బ తగిలినట్టు వెనక్కు తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలకొచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫైల్స్ సరిచేసుకోసాగాడు. గిరిజకి ఈ విల్లు గురించి తెలుసా? చందు దగ్గరకొస్తూ అడిగాడు. తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేనిక వెళతాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్నెంతో ప్రేమించాడు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సఖ్యంగా ఉండాలి. ప్రేమ లేని పెళ్ళి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను అంకుల్. తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడు అతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుష్యులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తాను భార్యతో కాపురం చేసిన 35 సంవత్సరాలు గుర్తుకొచ్చినాయి. పెళ్ళైనప్పటి నుంచి పోట్లాటే, ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలు ఏమిటో ఆవిడకి అర్థం కావు. ఆవిడ స్వభావం తనకు నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే
ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు, తర్వాతనే మిగతావన్నీ. చందు ఇంటికొచ్చాడు. అతని జేబులో తాతయ్య వ్రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకి ఇచ్చాడనే బాధ అతనికి రవ్వంత కూడా లేదు. డబ్బుని ఏనాడూ అతను లక్ష్య పెట్టడు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకచ్చు, కానీ వెళ్ళిపోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు ఆయన. తను గిరిజను వదిలేస్తే లోకం నవ్వుతుంది, ఇంటి పరువు రచ్చకెక్కుతుంది, నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశ ప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరగనిది కాదు. ఆ వంశ ప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకే రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలే గుర్తుకొచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరకు వెళ్ళి ఈ అమ్మాయిని నేను చంపానని చెప్పేస్తావా? చందు, నీ ఒంటి మీద తెలివుండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికుండగలడనే అనుకుంటున్నావా? ఇంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తలదించుకుని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను? నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏమిట్రా రాజా? చందునా? చందు నా దగ్గరికే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని నేను సర్ది చెప్తాగా. వాడి గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావోనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ అదంతా నాకు వదిలేయమని చెప్పానుగా, నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించిన రహస్యం అంకుల్ మధ్య తన మధ్యనే సమాధి అయిపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంటు ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయినాయి. ఈ భయంకర సత్యం రాజగోపాలరావు గారికి కూడా తెలియదు. శేషారత్నం లోకాన్ని మరిపించగలిగాడు, కానీ చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది, తిరుగుళ్ళు ఇంకా ఎక్కువైనాయి. అతను రోజీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోకి రానియలేదు. చందుకు వద్దన్నా అదంతా గుర్తుకొస్తోంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు, వారితో సాన్నిహిత్యం చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వారు వెళ్ళిపోతారు, కానీ జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండలా వీళ్ళు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా అలాంటిదే. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే అతని జీవితంలో ఇలాంటి మచ్చుందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేం చేయాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజన స్వీకరించటమా, లేక రోజీకి ఇచ్చిన మాట కోసం తిరస్కరించటమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడున్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరొక్కసారి జమా ఖర్చుల అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేమిటి, ఇప్పుడు మీరు యజమానులు. యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళండి, వెళ్ళి గిరిజకి చూపించండి. సరే, అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు. మేనేజర్ ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, అవి గిరిజకి నేనే ఇస్తాను. సరే, మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజకి ఇక్కడికి రమ్మన్నానని చెప్పండి అన్నాడు. మేనేజరు ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో చందుకు బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లుంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్ళకి బాగానే తెలుస్తాయి.
గిరిజ చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఈ 10 రోజులు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలవలు పలవలుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత శాయన్ వచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవుల గుత్తి ఒక ఉత్తరం చందుకిస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళారు, ఇది మీకిమ్మనమని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడిపడినాయి. కవర్ చించి చూశాడు. అందులో ఒక అరటావు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని క్రింది భాగంలో ఇదంతా నా ఇష్ట ప్రకారం వ్రాయటమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియడం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేనెంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్రాసుకోండి, గిరిజ. అది చదవటం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తమంతా పొంగి వచ్చినట్టయింది. అతను కలలో కూడా ఊహించనిది జరిగింది. గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించి మహారాణిలా ఠీవిగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది, కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసే మ్యాటీ క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మేరాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోట ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావని అనుకుంటే ఇక చెప్పేదేముంది, అలాగే కానీ అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ హోటల్లో కూర్చునున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలు అవుతుండగా అతని ఇంటికి వచ్చింది. ఆ సమయానికి వరం ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి, నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులేసుకుని బయలుదేరి వచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది గిరిజ. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్టుగా చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ క్లుప్తంగా పెళ్ళైనప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల గురించి చెప్పింది. నేను ఇన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అగత్యం లేదు. సంబంధం వదిలించుకుని వచ్చేశాను అంది. గిరిజ, ఒకసారి ముడివెడిన వివాహ బంధం వదిలించుకోవడం అంత సులభమనే అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డి వేళ్లతో లాగుతున్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలుసో తెలియకో ఆడపిల్ల తనకు అనువుగాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో, పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం చక్కదిద్దుకోకూడదా? జీవితాంతం దాన్నే భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ. మరీ పాతకాలం వాళ్ళలా మాట్లాడకు మధు. వివాహం అంటే నాకు ఎంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పును చక్కదిద్దుకోవాలని అనుకోవటం తప్పు కాదుగా. నా కాళ్ళ మీద నేను బ్రతకలేని అసమర్థురాలనైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరల నిండిన కళ్ళతో దూరంగా చూస్తూ అంది. నీకు తెలీదు, చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించటమే మంచిది అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఏట్లో దూకని మధు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షల్ని భరించాలో మనకు తెలిసి ఉండాలి. నాకు తెలుసు. చంద్రశేఖర్ని నేను వదిలేశానంటే ఈ లోకం నన్ను పిచ్చిదాన్ని అని అంటుంది. భర్తని వదిలేసిన ఆడది అంటూ హీనదృక్కులతో చూస్తుంది. కానీ నాకేం భయం లేదు. నేను వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పలేనట్టుగా చూడసాగాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరికితనం నూరిపోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యను కాదని మగవాడు ఇంకో భార్యను తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చేయకూడదు? ఈ నీతి శాస్త్రాల బరువు బాధ్యత ఆడపిల్ల భుజాల మీదనే పడేసి మగవాడు స్వేచ్ఛగా ఉంటున్నాడు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వాతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులు వచ్చినాయి.
పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావడం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకు తిరగలేదెందుకు? భర్తని వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేమీ లేకపోయినా తప్పంతా తనదేనన్నట్టు సిగ్గుపడుతూ తలవంచుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందే? అవి సమాజ పరిస్థితులు గిరిజ. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదేగా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయినాయి. ఇప్పుడు రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని ఎందుకు వేళ్లాడాలి? నన్ను అడిగితే అదంతా ఆడపిల్ల పిరికితనం అంటాను. వీళ్ళ చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మోసబోసినట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్ళు దాటినా ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుణ్ణి వెతికి తీసుకురావాలి. తన కాళ్ళ మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మా నాన్నల చాటున ఆకుచాటు పిందెలా బ్రతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ? ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజ? అందరి మీద తిరగబడమంటావా? అది మరీ ఘోరం. అర్థం పర్థం లేని ఆవేశంతో అందరినీ కసిగా తిట్టేవాళ్ళు మానవత్వం మర్చిపోయిన మనుష్యులు. మానసికంగా వాళ్ళల్లో ఏదో లోపం ఉంటుందని నా నమ్మకం. నా దృష్టిలో ధైర్యం గల ఆడపిల్ల అంటే తన జీవితానికి సంబంధించిన మంచి చెడుల నిర్ణయం తనే నిర్ణయించుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి. మగవాడిని ప్రేమించవద్దని నేను అనడం లేదు. మగవాడితో సంబంధం లేకపోతే స్త్రీకి సగం జీవితం చీకటి కోణం అన్నమాటే. అతని అనురాగం తెలియకపోతే జీవితంలో అసలైన ఆనందం, సుఖం పొందలేదన్నమాటే. కానీ అతని ప్రేమని తన వ్యక్తిత్వంతో ఆకర్షించుకోవాలి. అతను ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోయి నిర్భయంగా బ్రతకగలను అనే ధీమా ఉండాలి. మధు గిరిజనే చూస్తున్నాడు. ఆవేశంతో కందిన ఆ ముఖంలో ఎంత ఆత్మస్థైర్యం, ఎంత విశ్వాసం! ఇద్దరూ లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న హోటల్లో కూర్చున్నారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చారు. మధుమూర్తి గిరిజ చేసుకున్న నిర్ణయం గురించి వాదించాడు, తర్కించాడు. చివరికి అతనే ఓడిపోయాడు. గిరిజ అభిప్రాయం మారలేదు. ఇప్పుడు మరి ఎక్కడుంటావు అన్నాడు. భయపడకు, నీ ఇంటికి రానులే. అతను గాయపడినట్టుగా చూశాడు. నువ్వే వస్తే నిజంగా నాకు అంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు. అప్పుడు నువ్వు ఒంటరిగా కాకుండా నీతో కలిసి నేను కూడా ఈ సంఘంతో పోట్లాడతాను. గిరిజకి అతని మాటలు అర్థమైనాయి. చూపులు టేబుల్ మీదకి మరల్చుకుంటూ అంది, మధు, చందుకు నేను దూరంగా వచ్చేశాను. అంతేగాని అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతను అర్థమైనట్టు చూశాడు. గిరిజ వ్యక్తిత్వానికి మనసుకి ఘర్షణ జరుగుతోందన్నమాట. గిరిజ అంది, నేను హాస్టల్లో చేరాను. అక్కడ చేరే నీ దగ్గరకు వచ్చాను. మధు, నేను చేసిన పని మరీ తప్పనిపిస్తోందా అంది. తప్పొప్పుల నిర్ణయం కాలానికి వదిలేద్దాం. నువ్వు చేసిన ఈ పని వల్ల నువ్వు సుఖపడితే ఇది సరైన నిర్ణయమే. అలా కాకుండా బాధలు పడ్డావా, నీ నిర్ణయం సరైంది కాదన్నమాట. గిరిజ, నేను నీకు స్నేహితుణ్ణి. స్నేహానికి నిర్వచనం ఏమిటి? ఒకరికొకరు కష్టసుఖాల్లో నీడగా అండగా ఉండడమే కదా. నీకు డబ్బేమైనా కావాలా? గిరిజ మాట్లాడలేదు. మధుమూర్తి జేబులు తడుముకుని అందులో నుంచి 50 రూపాయల నోట్లు 2 ఇచ్చాడు. రేపింకా ఇస్తాను అన్నాడు. గిరిజ కృతజ్ఞతగా చూసింది. నేను త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. జీతం లాంటిది రాగానే ఈ అప్పు తీర్చేస్తాను అంది. మన మధ్య డబ్బుకి నీ నా భేదం ఉందా గిరిజ? అలా ఉంటే మన స్నేహానికి అర్థమే లేదు. పొద్దుపోయింది, వెడదాం పద. ఈ సంగతి రవికి వ్రాస్తావా? లేదు, నెమ్మదిగా వ్రాస్తాను అంది. మధుమూర్తి గిరిజని హాస్టల్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. గిరిజకి ఆకలి లేదు. వచ్చి మంచం మీద పడుకుంది. చందు ఏం చేస్తున్నాడు? సాయన్న చెప్పుంటాడా? తన ఉత్తరం చదవగానే అతని కళ్ళు ఆనందంతో మెరిసుంటాయి. బహుశా స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదృష్టం తనని ఎందుకు ఇలా వంచింది? గిరిజ పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుంది. చందు రవి ఆపరేషన్ కోసం సాయం చేసిన 2000 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు కానీ తను పూర్తిగా బంధవిముక్తురాలు కాదు అనుకుంది. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండులో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారు అంది. గిరిజ లేచి కూర్చుంది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగల్లు. పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం పెద్దక్క పిచ్చిది. రెండో అక్క ముస్లిం యువకుడితో పారిపోయిందిట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి
చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తోంది. చాలా సరళ స్వభావం, అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజని ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాలలో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. అతని సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట బ్లాక్లోనైనా సరే టికెట్ కొని చూడాల్సిందే. సీరియల్స్ కూడా అంతే. ఒక టైప్ నవలలే నచ్చుతాయి. కష్టాలు కన్నీళ్లు గిట్టవు. పారిజాతం పడుకుపోయే ముందు అడిగింది, ఇంత క్రితం నిన్ను దింపడానికి వచ్చిన అతను ఎవరు? బాయ్ ఫ్రెండా అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్లు చూసింది. నాకు మగవాళ్లతో మాట్లాడాలంటేనే భయం, కాళ్ళు వణికిపోతాయి, మాట తడబడిపోతుంది అంది. వాళ్ళ నాన్న చండశాసనుడట. వీధిలోకి వెళ్తే తన్నేవాడట. చదువంతా ఆడపిల్లల స్కూలు, కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. హెడ్ మిస్ట్రెస్ ఉందే, పరమగయ్యాళి అంది. పారిజాతం ఎంత కబుర్లు చెప్తుందో అంత స్నేహపాత్రురాలు. ఎవ్వరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచరు పురుటి సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకు ఇస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకి ఆ స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచి దొరికితే ఇది వదిలేస్తాను అంది. హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావిడే. ఎవరి పనుల కోసం వారు పరుగులు పెడుతున్నట్టే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీలైనంత వరకు బయట భోజనం చేసి వస్తుంటారు. మధుమూర్తి రోజు సాయంత్రం బ్యాంక్ వదలగానే ఆఫీస్ నుంచి ఇటే వస్తున్నాడు. ఒక అరగంటో గంటో గిరిజ అతను కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడమో చేస్తుంటారు. ఒకరోజు గిరిజను చూస్తూ మధు అన్నాడు, గిరిజ, నిన్ను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు? రాజగోపాలరావు గారింట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలేలగా జయించగల ధీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాల్లో ఏది నిజం? 2 రూపాలు నిజమే. బాగా జరిగితే సుఖంగా ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడటానికి సంతోషపడినట్లే నా మనసు కష్టపడటానికి వెరవదు. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతోంది. అదేమిటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయొచ్చిన కొడుకు అన్నం పెడుతూ వరమ్మ రొసరొసలు మొదలుపెట్టింది. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు పొద్దుపోయి వస్తున్నావు? లైబ్రరీకి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎంఏ కడదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గర కూర్చుంది. ఈ సంగతి విన్నావుట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తను వదిలేసి వెళ్ళిపోయిందట. హాస్టల్లో ఉందిట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతోందిట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు గటగటా తాగాడు. వరమ్మ బుగ్గలు నొక్కుంటూ అంది, దానికి ఇదేం పాడుబుద్ధిరా? అలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ముడుతుందా? ఆ దృష్టహీనులకి దేవుడు వరమిచ్చినా దక్కదు. నేను విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాననుకో. ఇంటికి పిలిచి నీకు ఇదేం పాడుబుద్ధే అంటూ చెడామడా 4 తిడదామన్నంత కోపంగా ఉంది. నీకెందుకమ్మా మధ్యలో? అంతేలే, అంతేనని ఊరుకున్నాను. ఆ ఇల్లు ఏమిటి, ఆ వైభవం ఏమిటి? ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండొచ్చునే. ఇది వచ్చేస్తే అతనికే మగమహారాజు. రేపు ఈ పాటికి 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆయన సుడుండబట్టి కానీ దీనికి వాళ్ళ గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తిని లేచాడు. ఆవిడ పడుకోవటానికి పక్క సర్దుకుంటూ అంది, ఇదిగో, నువ్వు మాత్రం దాని ఛాయలకు కూడా పోకు, తెలిసిందా? నువ్వు చెబుతున్నావుగా, సరే అన్నాడు మధు. హాయిగా తిని పడుండలేక ఆవిడ గొణుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు మాటి మాటికి గిరిజ కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుంచి యువతలకి శారీరకంగా వచ్చేసింది కానీ మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికి కూడా చందు విషయం వస్తే ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడి పిల్లల
గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను వేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చందు, ఏమిటది? నేను విన్నది నిజమేనా? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందిట. మహాలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తుందిట. ఈ వార్త నిజమేనంటావా? శేషారత్నం నిలదీసినట్లుగా అడిగాడు. చందు జవాబు చెప్పలేనట్టు చూశాడు. అవమానం దిగమింగుతున్నట్టుగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు, నిజమే అంకుల్. శేషారత్నం చందు వైపు కళ్ళజోడులో నుంచి అలాగే చూశాడు. నిజమేనా? నిజమేనని నాకు నువ్వు చెప్తున్నావా? నేనేం చేయను? ఆ రోజు మీ దగ్గరకు వచ్చి తాతయ్య విల్లు గురించి నేను విని ఇంటికి వెళ్ళేసరికి తను ఉత్తరం రాసి శాయన్న చేతికిచ్చి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉంటోందిట. నేను శాయన్న చేత ఇంటికి రమ్మనమని కబురు చేశాను. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు అనేది లేదని మీ చిన్నబాబుకు చెప్పు అంటూ కబురు చేసింది. 4-5 సార్లు ఫోన్ చేశాను. ఉండి కూడా లేదనిపించిందని తెలిసింది. శేషారత్నం చందు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అసలు గిరిజ వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటి? చందు చూపులు నేలకు వాలినాయి. నాకు తెలీదు అన్నాడు. తెలీదా? పెళ్ళాం ఇంటి నుంచి వెళ్ళిపోతే కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నువ్వెక్కడి మగాడిపోయి? ఏదో జరిగి ఉంటుంది. చందు, తాతయ్య చనిపోయే ముందు గిరిజ గురించి నీకు వ్రాసిన ఉత్తరం మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. తాతయ్య పట్ల గౌరవంతోనే తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చినా అది దిగమింగి శాయన్నతో కబురు చేశాను. కోపం వచ్చి వెళ్ళిన ఆడది నౌకర్ చేత కబురు చేస్తే వస్తుందా? నీకు ఆ మాత్రం ఆలోచన ఎలా లేకపోయింది? నేనేం చేయను అంకుల్. వెళ్ళి వెంటనే గిరిజన కారణం ఏమిటో అడిగి తెలుసుకో. నువ్వే ఒకవేళ నీ తప్పేదైనా ఉంటే బ్రతిమలాడి ఇంటికి తెచ్చుకో. చిచి, ఆ అమ్మాయి ఇల్లు విడిచి ఈ ఊర్లోనే వేరుగా ఉండడమా? ఉండడమే కాకుండా ఉద్యోగం చేయటమా? ఎంత పరువు నష్టం! మీ వంశప్రతిష్టకి ఎంత మచ్చ! నలుగురు నీ గురించి ఎంత నవ్వుకుంటారో తెలుసా? అవును తెలుసు అంకుల్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసక్తి. తలెత్తుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యను? పళ్ళ బిగువన అన్నాడు. ఇంతలో అక్కడికి శేషారత్నం భార్య కాఫీ తెచ్చింది. ఏరా చందు, నీ భార్య ఉద్యోగం చేసుకుంటోందిటే, నువ్వేమన్నావేమిటి? ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది అంది. నేనేమీ అనలేదు ఆంటీ, తనే వెళ్ళిపోయింది అన్నాడు అతను. నువ్వేమీ అనకుండా వెళ్ళిపోయిందా? అయితే చాలా పొగరన్నమాట. అలాంటి వాళ్ళకి మాటలతో పని లేదు. 4 తన్ని ఇంట్లో పడేసి తాళం వేయాలి. మొన్న శనివారం జడ్జి గారింట్లో కొడుకు బారసాలుందని వెళితే ఆవిడిదే అడిగింది. మీ తాతయ్య ఆయన ఎంత స్నేహితులు. మీలో మీకేదైనా తగాదాలుంటే ఇంట్లో తన్నుకు చావండి. మీ పోట్లాట్లు పడగ్గదికే పరిమితం చేసుకోండి. అంతేగాని ఇలా ఊరిని పడతారా? దానికి బుద్ధి లేకపోయిందనుకో, నువ్వు గాజులు తొడిగించుకున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పరువు నష్టం ఎవరికి? ఆ అమ్మాయికే? ఊరా పేరా? ఎక్కడో ఉండాల్సిన దాన్ని తెచ్చి మీ తాతయ్య సింహాసనం ఎక్కించారు. మా చెల్లెల కూతుర్ని చేసుకోవయ్యా అంటే విన్నారు. చందు ఇష్టం నాదేం లేదు అన్నాడు. ఇప్పుడు బాగా అయింది. అందుకే పెళ్ళిళ్ళు తెలిసిన వాళ్ళల్లోనే చేసుకోవాలి అన్నారు. అదే నా చెల్లెల కూతురే అనుకో, ఇలాంటి గొడవలు జరిగేవా? జరగనిచ్చేవాళ్ళమా మేము? చందు ఆవిడ ఉపన్యాసం వెళ్ళలేనట్టు కాఫీ గబగబా తాగి ఇక వెళ్తాను అంకుల్ అంటూ లేచాడు. శేషారత్నం సరేనన్నట్టు తల ఊపాడు. చందు వస్తుంటే ఆవిడ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ అంది, కాస్త భార్యను అదుపులో పెట్టడం నేర్చుకో. మీ పరువు సంగతి మర్చిపోకు. కారులో కూర్చున్న అతనికి ఆ స్టీరింగ్ విరక్కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు వీధుల్లో నుంచి పోతోంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. గిరిజ వెళ్ళిపోయిందని అనగానే అతనికి చాలా రోషం వచ్చేసింది. ఆ అమ్మాయే తన విలువ తెలిసి తిరిగి రావాలని ఆగ్రహపడ్డాడు. ఎక్కడికి వెళ్తుంది? వారం రోజుల్లో తిరిగి వస్తుంది. నువ్వేం దిగులు పడక చందు. ఈ ఆడవాళ్ళు బ్రతిమలాడిన కొద్దీ నెత్తికెక్కుతారు అన్నారు ఫ్రెండ్స్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఒక పక్క ఆస్తి వ్యవహారాలు, ఇంటికి వెళ్ళడం ఆలస్యం, ఆ మేనేజర్ ఖాతా పుస్తకాలతో ఎదురవుతాడు. ఆ లెక్కలు చూస్తుంటే అతనికి తలా తోక అర్థం కావడం లేదు. చూసినట్లు పరీక్షించినట్లు నటించి సంతకం పెట్టేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అనుకుంటాడు. ఇంట్లో ఏది కావాలన్నా శాయన్న వంట మనిషి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ ప్రశ్నలతో నన్ను పిచ్చెక్కించకండి. పొద్దున్నే అరిచేశాడు అతను. అదీగాక ఫ్యాక్టరీ నుండి వర్కర్స్ వస్తారు. ఏవేవో సాధక బాధకాలు చెప్తారు.
అవి నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేయమని అంటాడు. దీనికి తోడు బయటికి వెళితే ప్రతి వాళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆరాలు. వాళ్ళకి గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, ఉద్యోగం చేసుకుంటోందని బాగా తెలుసు. అయినా తన నోటి నుంచి ఏం జవాబు వస్తుందో వినాలని కుతూహలం. చందు బయట తలెత్తుకోలేకపోతున్నాడు. గిరిజ వెళ్ళిపోయి తన కళ్ళెదుటే అలా స్వతంత్రంగా జీవించటం అతని చేతకానితనాన్ని వెక్కిరిస్తూ చూపిస్తున్నట్టుగా ఉంది. ఇది మరీ అతనికి పిచ్చెక్కిస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి గిరిజ ఉంటున్న హాస్టల్ ముందుకొచ్చి ఆగింది. అతను విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు. గిరిజ కావాలి అని అడిగాడు. ఆ రోజు శనివారం కావడం వల్ల గిరిజ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసింది. తలంటు పోసుకుని చిక్కు తీసుకుంటూ జుట్టు దువ్వుకుంటోంది. గదిలోకి పారిజాతం గబగబా వచ్చింది. గిరిజ, నీకోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అబ్బా, ఎంత బాగున్నాడో తెలుసా అంది. నా కోసమా? మధుమూర్తా అని అడిగింది. కాదు, ఇతను మధుమూర్తి కంటే చాలా బాగున్నాడు. అబ్బా, ఎంత తెల్లటి బట్టలు వేసుకున్నాడో పారిజాతం మురిసిపోతూ అంది. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. మధుమూర్తి కాకుండా నా కోసం ఇంకెవరొస్తారు? జుట్టు రిబ్బన్ కట్టుకుని విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ కారు తాళాలను చూపుడు వేలికి తగిలించి తిప్పుతూ కిటికీ దగ్గర నిలబడి బయట ల్యాండ్లోకి చూస్తున్నాడు చందు. అడుగుల చప్పుడు, చీర రెపరెప వినగానే అతడు ఇటు తిరిగాడు. గిరిజకు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం లేకపోయింది. అతను గిరిజనే చూస్తున్నాడు. అప్పుడే తలస్నానం చేసిందేమో. ముఖం తేటగా నందివర్ధనం పువ్వులా ఉంది. గిరిజ అతన్నే చూస్తోంది. తెల్లబట్టలు వేసుకుని కారు తాళాలు తిప్పుతూ అతను రవ్వంత కూడా చింతలేని మనిషిలా ఉన్నాడు. ఇద్దరూ ఎవరికి వారే ఎదుటివారు తమని పలకరిస్తారేమోననే అహంతో చూస్తున్న వారిలా మౌనంగా నిలబడిపోయారు. గిరిజ మాట్లాడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఆగు అన్నాడు. గిరిజ ఆగింది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె అతను చెప్పబోయేదానికి వేచి చూస్తున్న దానిలా నిలబడింది. అతను అహాన్ని నోరు మూసినట్టుగా, అభిమానం పీక నొక్కినట్టుగా మెల్లగా అన్నాడు, ఇంటికి వెళదాంరా. ఆ పిలుపులో అర్థింపు లేదు, ఆజ్ఞ ఉంది. గిరిజ గుండెల్లో అభిమానం కస్సున తోక మీద లేచింది. వెనక్కు తిరిగి సూటిగా అతని వైపు చూస్తూ అంది, ఇల్లా? ఏ ఇల్లు? అతనికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ఇంకే ఇల్లు? నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్తింట్లో ఏం పని? భార్య? గిరిజ పెదవుల మీద నిర్లక్ష్యం మిళితమైన చిరునవ్వు కదిలింది. భార్య. భార్య అంటే ఏమిటో అర్థం తెలుసా మీకు? ఎందుకు తెలియదు? భార్య అంటే భర్త తప్పొప్పులను గుండెల్లో దాచుకునేది. కానీ ఆ భార్య గుండెల్లో భర్త చిచ్చు పెడితే అతని గుండెల్లో దాచుకుంటే అందులో అతను కూడా మగ్గి మసవటమేగా. అతిగా మాట్లాడకు, ఇంటికి వెళదాంరా. ఆస్తి అంతా నీకే అప్పచెబుతాను, నువ్వే చూసుకో. మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడపిల్లంటే మేకపిల్ల అనుకుంటున్నారా? కాస్త డబ్బు అనే పచ్చగడ్డి చూపిస్తే మీ వెంటబడి వస్తుందని అహంపోతున్నారు. మీరేగా 100 సార్లు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తరిమారు. ఆ మాటను మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను నీతో తెంచుకోలేని విధంగా తాతయ్య మనిద్దరికీ ముడిపెట్టి వెళ్ళాడు. నేను ఇప్పుడు వచ్చింది నా కోసం కాదు, తాతయ్య కోసం. ఓహో, వ్యంగ్యంగా అన్నమాటకు అతను రెచ్చిపోయినట్టు చూశాడు. తాతయ్య నీకోసం అంత చేశాడే, ఆయన పట్ల నీకు కృతజ్ఞత అయినా లేదా? నిన్ను ఆయన కోరి ఆ ఇంటికి మహారాణిని చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు ఇలా పాడు చేస్తావా? పోయిన ఆయన కంటే నీకు కనీసం గౌరవమైనా లేదా? గిరిజ గడ్డం కొద్దిగా పైకి లేచింది. ఉంది. అందుకే నేను ఎక్కడున్నా ఆయనకు అగౌరవం కల్పించే పని ఏది చేయను. అయినా నేను పరాయి సొమ్ముని. పరాయి సొమ్ము మీద మీకు ఆశ లేదని పెళ్ళైన మొదటి రాత్రే చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తీసుకువెళ్ళి ఎలా పెట్టుకుంటారు? చందుకు చాలా కోపం వచ్చింది. జవాబు చెప్పలేని ప్రశ్నలతో నోటికి ఉచ్చులు బిగించడంలో గిరిజ తర్వాతనే ఎవరైనా. అతను ఆగ్రహం దిగవింగుతూ అన్నాడు, అయితే ఇంతేనా? ఇంతకు మించి ఉంటుందని మీరు ఎలా ఆశపడ్డారు? మీరు అడగగానే పరిగెత్తుకొచ్చేస్తానని అనుకున్నారా? చందుకి గిరిజ చేయి పట్టి లాగి చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నా మానాన్ని నన్ను బ్రతకనియండి. ఈ దేశంలో ఆడపిల్లలకు కొదవేం లేదుగా. రెండో పెళ్లి చేసుకోండి. మీ ఇంటి పరువు ప్రతిష్టల్ని పదిలంగా కాపాడుకోండి. దయించి నా వెంట మాత్రం పడకండి.
ఇక్కడ ఎవ్వరికీ నేను మీ భార్యనని తెలియదు. మరీ ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇక వెళ్ళండి అనేసి గిరిజ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చందు 2 నిమిషాలు నోట మాట రాని వాళ్ళ అలాగే నిలబడిపోయాడు. అపజయం అతన్ని చూసి మళ్ళీ పకపకా నవ్వుతున్నట్లు అనిపించింది. అతను బయటకు వచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అది రయ్యిన హాస్టల్ గేట్ దాటుతుంటే అందులో నుంచి తల వంచుకుని లోపలికి నడుస్తున్న వ్యక్తి ఉలికిపాటుగా పక్కకు తప్పుకున్నాడు. చందు అతన్ని చూశాడు. అతను ఎవరో కాదు, మధుమూర్తి. చందు కళ్ళు అగ్నిగోళాలైనాయి. ఏనాడు ఎరుగని కొత్త అనుభవం అతని మనసు చవి చూసింది. అది ఈర్ష్యతో మెరమెరలాడింది. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 8వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.